హలో వ్యూయర్స్, నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, యుఎస్ గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్. EB-5 ఇన్వెస్టర్ వీసా మీద ఎవరైతే బై ఇన్వెస్ట్మెంట్ యుఎస్ మైగ్రేట్ అవ్వాలి, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీతో యుఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఇప్పటికే నేను యూట్యూబ్లో చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పుడున్న అప్డేట్ ఏంటి అంటే, ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా గురించి మాట్లాడుతున్నాడు. కొత్తగా గోల్డ్ కార్డ్ వీసా అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకొస్తానని చెప్పేసి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది సైన్ చేయడం జరుగుతుంది. దానికి రిలేటెడ్ ఒక 2 or 3 weeks ఆర్ 1 monthలో ఇంకా డీటెయిల్ అప్డేట్ రాబోతుంది. మనం EB-5 వీసా గురించి ఆల్రెడీ చేసాం కాబట్టి చాలామంది వాళ్ళకి నెక్స్ట్ EB-5 వీసా ఎలా ప్రొటెక్ట్ అయి ఉంది లా పరంగా, లేకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ గురించి మనం వీడియోస్, లీగాలిటీస్ పరంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. స్పెసిఫికాలిటీ, లీగాలిటీ, టెక్నికాలిటీ ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అని డీటెయిల్గా ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మోర్ ఓవర్ ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనము వర్బల్గా, ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు రైటప్ ఫామ్లో ఏదైతే యుఎస్ అటార్నీస్ ద్వారా తీసుకొచ్చిన రైటప్ ఫామ్ ఉందో ఆ రైటప్ ఫామ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా అడ్వకేసీ స్కిల్స్ యూస్ చేసి మీకు యూఎస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మనం చూస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం మాట్లాడుకున్నామంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ EB-5 ఫ్యూచర్ విల్ లుక్ లైక్. అలానే వాట్ డిడ్ ప్రెసిడెంట్ ట్రంప్ సే టుడే. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్. అలానే ఆయన సెక్రటరీ ఇచ్చిన, కామర్స్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్స్, అడ్వైజర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటనే చూస్తున్నాం. నెక్స్ట్, కెన్ ఏ వైట్ హౌస్ మేక్ దిస్ పాలసీ చేంజెస్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అలానే ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా ఎనాక్టెడ్ లాని ఎలా చేంజ్ చేయొచ్చు, ఆయన చేంజ్ చేసే పవర్ ఉందా లేదా అని మాట్లాడుకున్నాం. బట్ ఇవన్నీ మాట్లాడుకున్నాక ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చెప్తున్నాం అంటే, కంక్లూజన్ ఏంటి, యాక్షన్ ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇన్ ద బెస్ట్ కేస్ సినారియో ఏంటి అంటే, సో ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది తీసుకొచ్చారు కదా, $5 million ద్వారా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది, దాని తర్వాత సిటిజన్షిప్ వస్తుందని చెప్తున్నారు. మనకి ఇది కాంట్రడిక్షన్ విత్ EB-5 ఉండదా? బెస్ట్ కేస్ ఏంటి, వర్స్ట్ కేస్ ఏంటి అని మాట్లాడడం. ఇన్ దిస్ బెస్ట్ కేస్ సినారియో, ద ప్రెసిడెంట్ విల్ అలౌ ద రీజనల్ సెంటర్ EB-5 ప్రోగ్రామ్ టు ఎండ్ ఆన్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ టర్మినేషన్ డేట్ September 30, 2027. అంటే ఏంటంటే, మనకి బెస్ట్ కేస్ సినారియో ఏంటి అంటే 2022 నుంచి 2027 వరకు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద EB-5 వీసా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి ప్రొటెక్ట్ అయి ఉంది. సో $800,000 ఇన్వెస్ట్ చేస్తాం, మళ్ళీ వెనక్కి వస్తాయి, లోన్ లాగా ఇస్తామని చెప్తాం జరుగుతుంది. దాన్ని ఏంటంటే 2027 వరకు ఈయన ముట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముట్టుకోవాలి అంటే ఆయన లీగల్గా అది లీగల్ ఫ్రేమ్వర్క్ చేసుకుంటూ రావాలి, కానీ దానికి ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకోవడం జరిగింది. సిన్స్ గ్రాండ్ ఫాదరింగ్ ఆఫ్ I-526E పిటిషన్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ పిటిషన్స్ ఫైల్డ్ బిఫోర్ September 30, 2026, the practical impact on the decision would end the EB-5 regional center program as September 30, 2026. సో ఏదైతే గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ I-526E అప్లికేషన్ ఫైల్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ ఒక ప్రాసెసింగ్, లేకపోతే దాని ఒక అప్రూవల్స్ అనేది మనకి September 30, 2026 టైం వరకు ఉందన్నమాట. అది ఫర్దర్గా ఏంటంటే లా 2027 వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదరింగ్ క్లాస్ కింద అది ప్రొటెక్ట్ అయి ఉంది. లాని అమెండ్ చేయాలన్నా, రివోక్ చేయాలన్నా, లేకపోతే రెన్యూ చేయాలన్నా, రెన్యూ చేసినా చేయకపోయినా ఎవరైతే ఆల్రెడీ EB-5 వీసా చేసుకున్నారో దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా అనమాట, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ గురించి. సో ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో, ద ప్రెసిడెంట్ విల్ ఎండ్ ద EB-5 ప్రోగ్రామ్. అంటే బెస్ట్ కేస్ సినారియో మాట్లాడుకున్నాం. వర్స్ట్ కేస్ సినారియో అంటే ట్రంప్కి ఇంకా పిచ్చెక్కిపోయి ఏం చేస్తాడని మనం మాట్లాడుకుంటే, వర్స్ట్ కేస్ సినారియో, ద ప్రెసిడెంట్ విల్ ఎండ్ EB-5 ప్రోగ్రామ్ both regional center and standalone EB-5 program sometime in 2025 when legislative action can be taken by Congress and enacted by President signature. అంటే ట్రంప్ లెజిస్లేటివ్ యాక్షన్ ద్వారా, లా ద్వారా ఏంటంటే సపరేట్ లా తీసుకొచ్చి హౌస్ ఆఫ్ సెనేట్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా పాస్ అయ్యి ప్రెసిడెంట్ కూడా సైన్ చేసి అవన్నీ ఆయనకి ఫేవరబుల్గా కండిషన్స్ చేసుకొని 2025లో ప్రాబబుల్గా ఏదో ఒక టైంలో దీని లాని అమెండ్ చేయడానికి చూస్తాడనమాట. ఆ అమెండ్ చేయడానికి చూస్తాం అన్న దాని మీద ఎప్పుడు అమెండ్ చేయొచ్చు, ఏంటి, ఎలా అమెండ్ చేయొచ్చు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ అయ్యి ఉంటారనేది మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇన్ బోత్ కేసెస్, అంటే రెండు కేసెస్, వర్స్ట్ కేసు, బెస్ట్ కేస్ సినారియో మనం చూసుకుంటే, ఎనీ ఇన్వెస్టర్ విషింగ్ టు పర్సూ ఫర్ EB-5 ప్రోగ్రామ్
ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటంటే EB5లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యి ఉన్నారని చెప్పుకున్నాం, ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అయ్యి ఉన్నారని చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే రెడీగా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడి ఉన్న వాళ్ళు 2 విధానాలుగా చూసుకోవాలి. ఒకటి, EB5 ప్రోగ్రామ్కి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ $800,000 ఒకవేళ $5 million పెరుగుతుంది అనుకోండి, వాళ్ళకి ఇంకా అదర్ ఆప్షన్ లేదు కాబట్టి త్వరగా ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది ఏమో భయపడి మనకి ఎందుకులే ఏమొస్తుందో లా అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఆగిపోయే సిచ్యువేషన్ ఉండొచ్చు. అయితే మన వర్స్ట్ కేస్ సినారియో, బెస్ట్ కేస్ సినారియో 2 మాట్లాడుకోవాలి కాబట్టి రీజనబుల్గా ఇన్ బోత్ 2 కేసులు మాట్లాడుకుంటాం అయిపోయింది. ఇన్ బోత్ కేసెస్ ఎనీ ఇన్వెస్టర్ విషింగ్ టు పర్స్యూ ద EB5 ప్రోగ్రామ్ will need to act quickly to file their visa petition as possible practically. సో ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చాలా ఫాస్ట్గా వాళ్ళు యాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఆప్షన్ తర్వాత లేకపోతే వాళ్ళకి ఈ వండర్ఫుల్ ఛాన్స్ పోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2022 రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ రాకముందు పాత లాలో $500,000 మాత్రమే ఉండేది. $500,000 ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేసే అవకాశం కోల్పోయారు. బట్ ఏంటంటే ఇప్పుడు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ వచ్చాక ప్రయారిటీ ప్రాసెసింగ్ పెరిగింది ఆబ్వియస్లీ $800,000 అయినా. బట్ మనీ అనేది వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా మారే అవకాశం ఉంది కదా. సో అప్పుడు చాలామంది 2022 ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కరెంటులో ఉన్న EB5 వీసా అప్లికేషను వెయిటింగ్ లిస్ట్లోకి కూడా వెళ్ళింది. అంత డిమాండ్గా ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉండొచ్చు అనేది ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. ఫైల్ దేర్ వీసా పిటిషన్ యాజ్ సూన్ యాజ్ practically in order to have any chance of qualifying under EB5 program with 800,000 investment rules. అది ఇంపార్టెంట్. సో మనకి EB5 వీసాలో ఏంటంటే $800,000 అనేది సీనియర్ లోన్ కింద మన రీజనల్ సెంటర్స్ ద్వారా ఆథరైజ్డ్ ఎంటిటీస్ ఏదైతే ఫెడరల్ గవర్నమెంట్ USCIS ఉందో ఆథరైజ్ చేసిన ఎంటిటీస్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం. ప్లస్ సీనియర్ లోన్తో మనకు అవసరం అయిపోయినాక మన డబ్బులు మనకు తిరిగి వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే రీపేమెంట్ ప్లాన్ ఉంటుంది. ఆ రీపేమెంట్ ప్లాన్ ద్వారా మనకి 3 to 5 yearsలో డబ్బులు వెనక్కి వస్తాం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ 8 crores అండ్ గెటింగ్ బ్యాక్ అలాంగ్ విత్ అవర్ గ్రీన్ కార్డ్ ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ వెరీ షార్ట్ డ్యూరేషన్ అనేది కోల్పోయే అవకాశం మనకి వచ్చిద్దేమో అని వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ట్రంప్ అండ్ వాట్ ఆర్ ద లీగాలిటీస్ దట్ ఆర్ గోయింగ్ టు అరైజ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది. సో వ్యూవర్స్ డెఫినెట్గా ఏంటంటే స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో త్రూ ఆల్ ద యూట్యూబ్ వీడియోస్. బికాజ్ ఏంటంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియోస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఫ్రీ కన్సల్టింగ్ బేస్ చేసుకొని ఈ ఎడ్యుకేషన్ చేస్తున్నాం కాబట్టి అందరూ సిరీస్ ఆఫ్ వీడియోస్ డీటెయిల్గా స్క్రూటినీ చేసి తెలుసుకోండి, ఎడ్యుకేట్ చేసుకోండి. ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. థ్యాంక్ యూ వ్యూవర్స్.